ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డివైఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇందులో చాలా తక్కువ పోస్టులు ఏమన్నాయి, మొత్తం మీద 38 పోస్టులు ఉన్నాయి. అయితే ఇవి జోన్ వైజ్గా మనం చూసినప్పుడు జోన్ 1లో వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 12 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, జోన్ 1లో 7, జోన్ 2లో 12, జోన్ 3లో 8, జోన్ 4లో 11, మొత్తం 38 పోస్టులు ఉన్నాయి. అయితే మన అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే బీసీ కేటగిరీ లేదా ఎస్సీ కేటగిరీ లేదా ఎస్టీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, అలాగే ఇట్లా కేటగిరీ వైజ్గా ఇచ్చారు కదా. ఈ బీసీ కేటగిరీ వాళ్ళు బీసీ పోస్టులకు మాత్రమే అర్హులా, బీసీ ఉమెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి బీసీ ఉమెన్ కేటగిరీ వాళ్ళు రాస్తారు, ఇంకా వాళ్ళకి ఏ కేటగిరీకి అర్హులు అవుతారు. అలాగే బీసీసీ కేటగిరీ, బీసీసీ ఉమెన్ కేటగిరీ వాళ్ళు మరి ఓన్లీ ఆ పోస్టులకు మాత్రమే అర్హులా, ఇంకే పోస్టులకి వాళ్ళు అర్హులు అవుతారు అని చెప్పేసి అడుగుతున్నారు ఏ ఖాళీలకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైనా కావచ్చు, మీరు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీసీ అయినా, ఏదైనా కానీ వాళ్ళంతా కూడా ఓపెన్ కేటగిరీలో అంటే ఓసీ కేటగిరీలో ఉన్న పోస్టులన్నిటికీ కూడా వాళ్ళు అర్హులే. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, మీ అందరూ తెలుసు, అది ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఏంటంటే బీసీఏ కేటగిరీ వాళ్ళు బీసీఏ కేటగిరీలో ఉన్న పోస్టులకి అర్హులు, అట్ ది సేమ్ టైం ఓపెన్లో ఉన్న పోస్టులు కూడా వాళ్ళు అర్హులే. ఇక్కడ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే కొంతమంది బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ ఈ కేటగిరీలో బీసీఈ ఉమెన్ కేటగిరీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ ఉమెన్ కేటగిరీ ఉంది, బీసీడీ ఉమెన్ కేటగిరీ ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు బీసీడీ ఉమెన్ కేటగిరీతో పాటు బీసీడీ జనరల్ కేటగిరీ పోస్టులకి, అలాగే ఓసీ జనరల్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అర్హులే. ఓసీ పోస్టులన్నిటికీ వాళ్ళు అర్హులే. ఓసీ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 2 ఉంది, జోన్ 2లో ఓసీ 4 పోస్టులు ఉన్నాయి, అలాగే బీసీఈ 1 పోస్ట్ ఉంది. ఈ బీసీ కేటగిరీ వాళ్ళు ఓసీ పోస్టులు అంటే మొత్తం 5 పోస్టులకి వాళ్ళు పోటీ పడవచ్చు. బీసీఈలో 1 ఉంది, ఓసీలో 4 ఉన్నాయి, మొత్తం 5 పోస్టులు లెక్కేయాలి. అలాగే బీసీడీ కేటగిరీలో బీసీడీ 1 పోస్ట్ ఉంది జోన్ 2లో, అలాగే ఓపెన్లో 4 పోస్టులు, అంటే మొత్తం 5 పోస్టులకు వాళ్ళు పోటీ పడవచ్చు. ఉమెన్ కేటగిరీ పోస్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎస్సీ జనరల్ పోస్టులకి పోటీ పడవచ్చు, అలాగే ఓసీ ఓపెన్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఓసీ కేటగిరీలు ఏవైతే పోస్టులు ఉంటాయో వాటన్నిటికీ కూడా వారు అర్హులే. అక్కడ సాధ్యమైతే ఓపెన్లో కట్టవచ్చు, లేదా వీలైతే తమ కేటగిరీలో ఉన్నటువంటి జనరల్ పోస్టులు కూడా వాళ్ళు పోటీ పడవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే బీసీబీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, బీసీబీ ఉమెన్ ఉంది, బీసీబీ ఉమెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఓసీ ఉమెన్ అలాగే ఓసీ జనరల్ పోస్టులకి వాళ్ళు అర్హులే. అట్ ది సేమ్ టైం బీసీ జనరల్ పోస్టులకు కూడా వాళ్ళు అర్హులే. వాళ్ళు సాధించవచ్చు, అవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.